నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. 6,000 కోట్ల పెట్టుబడులతో కుప్పానికి త్వరలో మరో 8 కంపెనీలు. ఆదర్శ నియోజకవర్గంగా మారుస్తామని సీఎం పునరుద్ఘాటన. పేదల సేవలో కార్యక్రమాల్లో పాల్గొనని 48 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు. వివరణ తీసుకున్న తర్వాత చర్యలకు వెనుకాడబోమన్న చంద్రబాబు. తిరుపతి జిల్లాలో ఎర్రచందనం గిడ్డంగులను పరిశీలించిన పవన్. స్మగ్లింగ్ నిరోధక ఆపరేషన్, స్కూంబింగ్ వివరాలపై ఆరా. జంగల్ రాజ్ను ఎన్డీఏ ఎందుకు అంతం చేయలేదన్న ఖర్గే. బీహార్లో 20 ఏళ్లుగా అధికారంలో ఉండి ఏం చేశారని ప్రశ్న. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య శాంతి చర్చలు విఫలం. ఎలాంటి పురోగతి లేకుండా ముగిసిన 3వ విడత మంతనాలు. పింఛన్లు, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొనని 48 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో పార్టీ బ్యాకాఫీస్తో ఆయన సమావేశం నిర్వహించారు. పేదల సేవలో భాగంగా పింఛన్ల పంపిణీలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనాల్సిందేనని సీఎం తేల్చి చెప్పారు. పాల్గొనని ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకున్న తర్వాత చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. కార్యకర్తలకు ఇన్సూరెన్స్, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో కూడా ఎమ్మెల్యేలు పాల్గొని తీరాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యేలకు నచ్చిన కార్యకర్తలే కాకుండా సిన్సియర్గా పనిచేసిన వారిని కలుపుకుని వెళ్లాలని సూచించారు. ఎవరైనా పాల్గొనకపోతే వెంటనే పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వివరణ తీసుకోవాలని తన దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రభుత్వానికి ఉన్న నిధుల కొరతపై ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉందని వివరించారు. కుప్పంలో 7 పరిశ్రమలకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ గా హిందాల్కో, శ్రీజా డైరీ, ఏస్ ఇంటర్నేషనల్, ఎస్వీఎఫ్ సోహ్యా, మదర్ డైరీ, ఈ రోయిస్ ఈవీ, అలెప్ మహిళా పార్కులకు ముఖ్యమంత్రి పునాదిరాయి వేశారు. 7 సంస్థలు కుప్పంలో 2,203 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నాయి. 6,300 కోట్ల రూపాయల పెట్టుబడులతో త్వరలోనే మరో 8 కంపెనీలు కుప్పానికి రాబోతున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. కుప్పం నియోజకవర్గాన్ని మిగతా ప్రాంతాలకు మోడల్గా మారుస్తామని ప్రకటించారు. ప్రతి ఇంట్లో నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలని సీఎం పునరుద్ఘాటించారు. ఒకప్పుడు మోస్ట్ బ్యాక్వర్డ్ ప్రాంతం ఏదంటే కుప్పం, భవిష్యత్తులో మోస్ట్ హ్యాపెనింగే కాకుండా మోస్ట్ ప్రాస్పరస్ ప్లేస్ గా మనం దీన్ని తయారు చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఈ రోజు మనం ఒక నాంది పలికాం. అంటే ఒకే రోజు 7 సంస్థలకు శంకుస్థాపన చేసుకున్నాం. ఇవన్నీ కూడా మీరు చూస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క రంగానికి సంబంధించినవి పరిశ్రమలు వస్తున్నాయి. ఇవన్నీ వేరియస్ ప్రాంతాల్లో ఇవన్నీ వస్తే ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళు, నేను ఎప్పుడు చెప్పేవాడిని, వాక్ టు వర్క్ అని, కాలు నడకన పోవడం. లేకుంటే సైకిల్ ఒకటి తీసుకుంటే దానికి కూడా ఎలక్ట్రికల్ సైకిల్ పెట్టుకుంటే ఈజీగా పోయి పని చేసుకుని మళ్ళా ఇంటికి వచ్చే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన మనం మన ప్రాంతాన్ని ఇన్ సత్యవే మీరు చూస్తే మనం అనుకున్న పనులన్నీ అయితే ఎక్కడ కూడా పొల్యూషన్ ఉండదు. అలాంటి వాతావరణాన్ని మనం క్రియేట్ చేస్తాం. ఇంకొక పక్కన బిర్లా మనతో ఒక అగ్రిమెంట్ చేసుకుని స్కిల్ డెవలప్మెంట్, కొన్ని వేల మందిని స్కిల్ డెవలప్మెంట్ చేసి మన వాళ్ళల్లో ఉండే స్ట్రెంగ్త్ ఏమన్నీ ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొని లోకల్ పీపుల్ కు ఉద్యోగాలు వచ్చే విధంగా వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ చేయబోతున్నారు. మనం ఇక్కడనే కాదు, అవసరమైతే వేరే ప్రాంతాలకు కూడా పోయేసి పని చేసుకోవడానికి అవకాశాలు వస్తాయి. ఇంకొక పక్కన వర్క్ ఫ్రం హోమ్ కూడా తీసుకొస్తాం, కో వర్కింగ్ స్పేస్ కూడా తీసుకొస్తాం. అంటే ఎవరైనా సరే ఇంట్లో నుంచి పని చేసుకుంటారు. పని చేసిన తర్వాత ఫిజికల్ గా పోవాలంటే ఫ్యాక్టరీస్ అని వచ్చాయి, ఇంకా వస్తాయి. ఇంకొక పక్కన వీళ్ళందరూ ఇంకా ట్రైనింగ్ నేర్చుకోవాలంటే కంటిన్యూగా కో వర్కింగ్ స్పేస్ క్రియేట్ చేసి వివిధ కంపెనీలకు అక్కడ పనిచేస్తూనే వాళ్ళు కూడా నేర్చుకుంటూ స్కిల్ నేర్చుకుంటూ ఇంకా పైకి పోయే అవకాశం వస్తుంది. ఈ రోజు మహిళల్లో డాక్రా సంఘాలు ఉన్నారు. మీ దగ్గర డబ్బులకు ప్రాబ్లం లేదు. నా ఉద్దేశం కూడా 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్. ఇందులో ప్రధానమైన పాత్ర డాక్రా సంఘాలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరమే 1,00,000 మంది పారిశ్రామికవేత్తల్ని డాక్రా సంఘాల నుంచి, మెప్మా సంఘాల నుంచి తయారు చేస్తున్నాం.
అల్టిమేట్ గా ప్రతి ఒక్క మహిళ ఒక పారిశ్రామికవేత్త కావాలనేది నా ఆలోచన. ప్రతి ఒక్క యువత కూడా ఒక పారిశ్రామికవేత్త కావాలి. ఈ రోజు నేను తీసుకున్న నిర్ణయం మీరు చూస్తే ఇది ఇంకొక చరిత్రను తిరగరాసే నిర్ణయం. ఆ నిర్ణయం 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. రెండోది 1 ఫ్యామిలీ 1 AI యూజ్ కేస్ అన్న తయారు చేయాలి, ఆర్ యూజ్ అన్న చేయాలి. AI వాడాలి, వాడుకోవాలి, లేకపోతే AI ద్వారా ఒక యూజ్ కేస్ తయారు చేసే పరిస్థితి పిల్లలకు రావాలని చెప్పి ఆశిస్తున్నాను. In Kuppam, we will start some exercise how to go for somebody MSME should be a raw material for industry. How to link backward and forward integration, that also you think over. ఇంకొక విషయం కూడా all industries I am requesting you go for solar. That is where Kuppam I want to go 100% solar and battery support, so that what all we are using will produce power from Kuppam. There is any deficit we will get from outside. Anyway, grid is available for that. ఇంకొక పక్కన ఇవన్నీ కూడా ఇండస్ట్రీస్ అన్ని వస్తే మనం అనుకున్నట్టు ఒక పర్ఫెక్షన్ వచ్చే అవకాశం వస్తుంది. ఈ 7 ఇండస్ట్రీస్ వల్ల మీరు ఒకసారి చూస్తే అన్ని కూడా వ్యవసాయ రంగం పైన పెను ప్రభావం ఉంటుంది. ఉపాధి పైన చాలా అవకాశాలు మెరుగవుతాయి. టోటల్ గా మన కల్చరే మారడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది కాకుండా తొందరలోనే ఇంకొక 8 సంస్థలు 6,339 కోట్ల రూపాయలతో అవి కూడా రాబోతున్నాయి. దీనివల్ల పరోక్షంగా ప్రత్యక్షంగా ఒక 43,000 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ వస్తే ఎంప్లాయ్మెంట్ అనేది పెద్ద ఎత్తున వస్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుపతి జిల్లాలో పర్యటిస్తున్నారు. ముందుగా మామండూరు అటవీ ప్రాంతంలో మొక్కలు నాటారు. అనంతరం మంగళంలోని ఎర్రచందనం గోదామును పరిశీలించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుపతి జిల్లా పర్యటనలో భాగంగా మామండూరు అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. ముందుగా రేణిగుంట విమానాశ్రయానికి వెళ్లిన పవన్ కు అధికారులు, కూటమి నేతలు స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ నుంచి కూటమి నేతలతో కలిసి మామండూరు అటవీ ప్రాంతానికి వెళ్లి అక్కడ మొక్కలు నాటారు. అనంతరం ఎర్రచందనం, అంకుడు, తెల్లమద్ది, వెదురును పరిశీలించారు. అరుదైన మొక్కల గురించి అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. వాచ్ టవర్ నుంచి మొత్తం అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. వెలుగొండ, శేషాచలం అటవీ సరిహద్దులు, స్వర్ణముఖి నది విశేషాలను అడిగి తెలుసుకున్నారు. గుంటిమడుగు వాగు ఒడ్డున కూర్చుని పరిసరాలను ఆసక్తిగా తిలకించారు. మామండూరు నుంచి మంగళంకు వెళ్లిన పవన్ అక్కడ ఎర్రచందన గిడ్డంగులను సందర్శించారు. 40 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన గోదాముల్లోని ఎర్రచందనాన్ని పరిశీలించారు. గోదాంలోని రికార్డులను పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. భక్త కనకదాస జీవితం మనందరికీ స్ఫూర్తి అని మంత్రి లోకేష్ అన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో భక్త కనకదాస కాంస్య విగ్రహాన్ని లోకేష్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి అనంతపురం జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. హామీ ఇచ్చినట్లుగానే భక్త కనకదాస జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నామని లోకేష్ తెలిపారు. ఏడాదిలోగా కురబ కమ్యూనిటీ భవనాలను పూర్తి చేస్తామని ప్రకటించారు. ఆదరణ పథకం కింద కురబలకు పనిముట్లు అందిస్తామన్నారు. భైరవతిప్ప ప్రాజెక్టును పూర్తి చేస్తామని లోకేష్ స్పష్టం చేశారు. కనకదాస్ గారి జయంతిని ఏకంగా ప్రభుత్వ పండగగా ఈ రోజు నుంచి మనం నిర్వహించుకుంటాం జరుగుతుంది. కనకదాస్ గారు ఆయన రాసిన గొప్ప పాటలతో ఏకంగా కృష్ణుని కూడా తన వైపుని తిప్పుకున్నారు. ప్రజల్లో ఏకంగా దైవ భక్తిని పెంచారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. ఆయన జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేస్తాం జరిగింది. బేరప్ప గారి పేరుతో గుడులు కూడా ఏర్పాటు చేయాలని పెద్దలందరూ కోరారు. నేను టీటీడీతో కూడా మాట్లాడాను. తప్పనిసరిగా గుడులన్నీ అవసరం మేరకు కట్టిస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. వచ్చే 12 నెలల్లో కుర్బ భవనాలన్నీ పూర్తి చేసి మా కుర్బ సోదరులకు అందజేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. దశాబ్దాలుగా మన జిల్లాలో ఒక సంస్థ ఆర్డిటి సంస్థ మనకి అనేక సేవలు అందిస్తున్నారు. కొన్ని కారణాల వల్ల
వాళ్ళకి రావాల్సి లైసెన్స్ కొంచెం ఆలస్యమైంది. కానీ నేను నా బాధ్యతగా తీసుకుని ఆ ఫైల్స్ అని నేను ఢిల్లీకి తీసుకెళ్లి అనేక సార్లు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ రోజు శాంక్షన్ చేపించుకుని మేము వచ్చాం. ఆర్డిటిని కాపాడితే కాదు, ముందరికి ప్రోత్సహించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా అనంతపూర్ ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నా. బస్సుల్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణ నష్టం నివారించేందుకు ఆటోమేటిక్ స్ప్రింక్లర్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని పరిశ్రమల మంత్రి టీజీ భరత్ సూచించారు. మంటలను ఆర్పేందుకు అత్యాధునిక వ్యవస్థ లేకపోవడం వల్ల ప్రయాణికులు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఇప్పటికే ప్రధాని మోదీకి లేఖ రాశానని, ఢిల్లీకి వెళ్లినప్పుడు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి విషయాన్ని వివరిస్తానని టీజీ భారత్ తెలిపారు. కర్నూలు నుంచి విశాఖకు 3 ఏసీ ఇందిరా బస్సులను మంత్రి ప్రారంభించారు. కర్నూలుకు త్వరలో 50 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని చెప్పారు. కర్నూలులో ఫైర్ అయ్యి దాదాపు 19 మంది చనిపోవడం జరిగింది. ఆ టైంలో నేను దుబాయ్లో ఉన్నప్పుడు మన టీం వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగిందండి. ఆటోమేటిక్ స్ప్రింక్లర్స్ సిస్టము, ఏమన్నా ఫైర్ హజార్డ్ ఉందంటే CO2తో ఫాగ్ని రావడము, ఇవన్నీ కూడా ఆటోమైజ్డ్ చేయడంలో వాళ్ళు ప్రజెంట్ చేయడం జరిగింది. దాదాపు జస్ట్ 1.5 నుంచి 2 lakhs ఖర్చు అవుతుంది. సో ఇది ఆల్ ఇండియాలో ఇంప్లిమెంట్ చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ లీడ్ తీసుకోవాలా. నేను ఆల్రెడీ మొన్ననే PM గారికి లెటర్ రావడం జరిగింది. ఎవరైతే ఉన్నారో ఇది జస్ట్ 1.5-2 lakhs. ఒకవేళ ఒక లా, ఒక సిస్టమ్ తెచ్చినారనుకోండి, అదే కానీ ఉండినింటే నాకు తెలిసి ఆ 19 ప్రాణాలు పోయేది ఛాన్సే లేకుండా. సో ఈ మధ్య టెక్నాలజీ ఇన్వెంట్ చేశారు కాబట్టి నాకు కూడా నితేష్ గడ్కర్తో కలిసి ఎట్లయినా 3rd వీక్లో ఢిల్లీకి పోయేది ఉంది. అప్పుడు గ్యారంటీ ప్రజెంట్ చేసి అన్నిట్లోకి తెచ్చేలాగా ఒక లా తెచ్చేసినారు అనుకోండి, ఎవరు వాళ్ళు గ్యారంటీ ఇంప్లిమెంట్ చేసేదాన్ని. ఇప్పుడు మనం కన్స్ట్రక్ట్ చేసినప్పుడు బిల్డింగ్ ఆక్యుపేషన్ సర్టిఫికేట్ తేవాలంటే ఇన్ని ఫ్లోర్స్ తర్వాత స్ప్రింక్లర్ సిస్టమ్స్, ఫైర్ అవన్నీ ఉంటాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దానికి. సో ఇక్కడ గవర్నమెంట్ ఏం లేదు, ఒక లా తేవడం తప్ప ఏం లేదు. కాబట్టి ఖచ్చితంగా తెస్తారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ జరిగింది జస్ట్ ఒక 3-4 days బ్యాక్ కూడా నార్త్లో ఎక్కడో జరిగిందని చెప్పినా నేను ఇన్సిడెంట్. సో ఖచ్చితంగా సేఫ్టీ పరంగా అవి తీసుకుంటామని చెప్పి నేను భావిస్తున్నాను. ఈటీవీ ఆధ్వర్యంలో కాసేపట్లో విజయవాడలో కార్తీక దీపోత్సవం జరగనుంది. దీపారాధనకు తరలివచ్చే మహిళల కోసం విస్తృత ఏర్పాట్లు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. విజయవాడలో కార్తీక దీపోత్సవం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల ప్రాంగణం వేదికగా ఈ కార్తీక దీపోత్సవ నిర్వహణ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భక్తులు కూడా ఈ కార్తీక దీపోత్సవంలో పాల్గొని కార్తీక మాసంలో ఎంతో పవిత్రమైనటువంటి దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ఇప్పుడే భక్తులు ఈ ప్రాంగణంలోకి తరలి వస్తున్నారు. ఈరోజు సాయంత్రం మరి కాసేపట్లోనే ఈ కార్తీక దీపోత్సవ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. సాయంత్రం 6 గంటల నుంచి ఈ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభం కాబోతోంది. వేద పండితులు వేద పఠనంతో కార్యక్రమం ప్రారంభమై గణపతి పూజ ద్వారా ఈ కార్తీక దీపోత్సవ కార్యక్రమం సాగబోతోంది. ఈ కార్తీక దీపోత్సవంలో ప్రధానంగా ఏదైతే కార్తీక మాసంలో శివకేశవులకు ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ మాసంలో కార్తీక మాసంలో దీపారాధన చేయడం ద్వారా ఎంతో పుణ్యం ఉంటుందనేది భక్తుల విశ్వాసం. ఇందులో భాగంగానే ఈరోజు ఈ సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో జరగబోతున్న కార్తీక దీపోత్సవ కార్యక్రమంలో దెందులూరి సీతారామ శర్మ గారి ప్రవచనం, ముఖ్యంగా ఈ దశావతారాలకు సంబంధించిన వైభవాన్ని తెలియజేయబోతున్నారు. అలాగే దుర్గా అష్టోత్తరానికి సంబంధించినటువంటి ప్రవచన కార్యక్రమాలు జరగబోతున్నాయి. ఆ తర్వాత 27 నక్షత్రాలతో కూడా నక్షత్రహారతి దర్శనం కూడా ఈ ప్రాంగణం ద్వారా జరగబోతోంది. మొత్తం తరలి వచ్చినటువంటి భక్తులందరితోనూ సామూహిక దీపారాధన కార్యక్రమాన్ని కూడా ఇక్కడ నిర్వహించబోతున్నారు. మొత్తం ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు ఇప్పుడిప్పుడే ఈ ప్రాంగణంలోకి తరలి వస్తున్నారు. మరి కాసేపట్లో ఈ కార్తీక దీపోత్సవ కార్యక్రమం జరగబోతోంది. కృష్ణానది తీరంలో దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం చెంతన ఇటు మొగల్రాజపురంలో శివుని తాలూకా కొండ దిగువన జరగబోతున్నటువంటి ఈ కార్తీక దీపోత్సవ కార్యక్రమం ఎంతో వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరి కాసేపట్లోనే ఈ దీపోత్సవ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమవుతుంది. ఇప్పటికే ముఖ్య అతిథులు రాష్ట్ర మంత్రులు అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. భక్తులు ఇప్పటికే కార్తీక మాసంలో ఎంతో పూజాది కార్యక్రమాలు నిర్వహించిన భక్తులందరూ ఈరోజు సాయం సంధ్య వేళ ప్రదోష కాలంలో శివునికి ఎంతో ప్రీతికరమైనటువంటి దీపారాధన చేయడం ద్వారా మరింత భక్తి ప్రవృత్తులను చాటుకోబోతున్నారు. విజయవాడ నుంచి కెమెరామెన్ ఎం శ్రీమన్నారాయణతో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతున్నారు. తిరుపతి నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. టాస్క్ ఫోర్స్
దీని గురించి కూర్చోబెట్టి అటవీ శాఖ అధికారులతోటి కానీ అండ్ టాస్క్ ఫోర్స్ అధికారులందరితో కూర్చోబెట్టి 5 జిల్లాల ఎస్పీలతో కూర్చొని మాట్లాడాము. ఇప్పుడు దాకా ఒక రివ్యూ మీటింగ్ చేశాం. అంటే ఈ మీటింగ్ తాలూకు ఇంటెన్షన్ ఏంటంటే ఎంత స్మగ్లింగ్ జరిగింది, ముందు ఎంతసేపు ఎర్రచందనం జరిగింది, ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగింది అని ద వాల్యూమ్ ఆఫ్ స్మగ్లింగ్ ఎంత ఉంది, ఎన్ని దొంగలు ఉన్నాయి మీరు ఊహించుకోండి. 2,60,000 దొంగలు అంటే 1,30,000 పచ్చని చెట్లు ఇప్పుడు ఈరోజు మన కొట్టేస్తే వచ్చినాయి. దీనికి కొన్ని లక్షల చెట్లు కొట్టేస్తున్నా, కానీ ఇంకో 2 లక్షలు అదనంగా కొట్టినా, కానీ తక్కువ క్లోజ్ టు అనదర్ ఒక 1.5 to 2 lakh చెట్లు కొట్టేస్తుంటారు. ఇది మనకి అందరినీ లెక్కేది. ఇప్పుడు అన్నీ వెళ్ళి లోపలికి వెళ్ళి చూస్తే పెద్ద చెట్లు ఏం లేవు, అన్నీ కొట్టేసిన చెట్ల తర్వాత పక్క నుంచి వచ్చే మొలకలు కొంచెం పెద్దగా అయినాయి. కానీ సో ఎర్రచందనం, ఇది ప్రత్యేకించి ఎర్రచందనం శేషాచలం అడవులకే వెంకటేశ్వర స్వామి వెలిసిన ఈ ప్రాంతానికి ఎందుకు ప్రసిద్ధి అంటే, ఇది ఆయనకి గాయం తగిలి ఆయన రక్తం నుంచి వచ్చింది. అందుకే దానికి ఆయన రక్తం కింద పడింది కాబట్టి ఆ రక్తాన్ని వృధా పోనివ్వటం ఎందుకని చెప్పి దానిని ఆయన ఎర్రచందనంగా చేశారనేది ఇది మన శాస్త్రాలు చెప్తా ఉంటాం. సో ఎర్రచందనం అనేది అంత ప్రాశస్త్యం దాన్ని. దాన్ని జస్ట్ ఏదో మనం కూర్చొని ఒక చెట్టు అని కాదు, ఇట్స్ ఒక డివైన్, దీనికి ఒక డివైన్ యాంగిల్ ఒకటి ఉంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం కాపాడుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఒక్కొక్క చెట్టు ఇట్ క్రియేట్స్ ఒక బయోడైవర్సిటీ, ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తుంది. కానీ ఇట్లా అడ్డగోలుగా వీళ్ళు డబ్బుల కోసం అడ్డగోలు ఖర్చు పెట్టేస్తే, ఇష్టారాజ్యంగా చేస్తే అసలు ఎవరు ఏమీ చేయలేరు అనుకున్నప్పుడు రాగానే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాగానే మేము ప్రత్యేకించి మేము పట్టుకుని లా అండ్ ఆర్డర్ ఒకటి, రెడ్ స్టాండర్డ్స్ మటుకు వీ హ్యావ్ టు పెట్టి ఫర్మ్ హోల్డ్ తీసుకోవాలి, ఫర్మ్ స్టాండ్ తీసుకోవాలని తీసుకున్న తర్వాత మన టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టాస్క్ ఫోర్స్లో కూడా ఇప్పుడు దాకా నేను ఎప్పుడైతే మన కర్ణాటకకి వెళ్ళానో, కర్ణాటక అటవీ శాఖ మంత్రి గారిని కానీ గౌరవ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యని కానీ నేను అడిగింది ఏంటంటే, వీళ్ళ స్టేట్ టు స్టేట్ ఒక కోఆపరేషన్ కావాలి, మాకు ఒక అండర్స్టాండింగ్ లేదు, లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ లేదు, లెటర్ ఆఫ్ అండర్స్టాండింగ్ లేదు. ఎందుకంటే నేపాల్లో మన ఆంధ్రాకి చెందిన ఎర్రచందనం అక్కడ దొరుకుతాం. ఎర్రచందనం మేజర్లీ ఆంధ్ర, ముఖ్యంగా మన శేషాచలం అడవులు. ఇక్కడ దొరికింది నేపాల్లో పట్టుబడితే, అది కూడా కొన్ని 100 కోట్లు పట్టుబడితే నేను ఛార్జ్ తీసుకోగానే ఫస్ట్ పెట్టిన ఇది సంతకం ఏంటంటే అక్కడి నుంచి తీసుకురావడం. అంటే అది ఏముందంటే కంట్రీకి అండర్స్టాండింగ్ ఉంది. అంటే వేరే కంట్రీలో ప్రొడ్యూస్ అయిన ఉత్పత్తి అయినది ఏదైనా సరే అక్కడ దొరికితే అది మేము తిరిగి తీసుకురావచ్చు అనేది అది ఒక ఇంటర్పోల్లో లేదంటే ఒక బిట్వీన్ కంట్రీస్ ఉన్న ఒక అండర్స్టాండింగ్ ఉంది. అది మన రాష్ట్రాలకు ఎందుకు లేదని చెప్పి నేను ఆ ఇనిషియేటివ్ తీసుకొని కర్ణాటకకి వెళ్ళి కర్ణాటక ప్రభుత్వాన్ని అటవీ శాఖ మంత్రి గారిని ఈశ్వర్ ఖండ్రే గారిని వారితో మాట్లాడి వీ హ్యావ్ లెటర్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ స్టేట్స్ సిస్టమ్, మన కర్ణాటకకి మన ఆంధ్రకి. అలాగే మనకి భూపేంద్ర యాదవ్ గారి దగ్గరికి వాళ్ళకి ఏం చెప్పారంటే, ఇది మీరు అన్ని స్టేట్స్కి మీరు అప్లై చేయండి మీరు అని ఆ రోజు కోరితే, తర్వాత రిపీటెడ్ మీటింగ్స్ జరిగినాయి, 2-3 మీటింగ్స్ జరిగినాయి. 5 మీటింగ్స్ తర్వాత నౌ అగ్రిమెంట్ అంటే ఏ స్టేట్లో ఆంధ్రప్రదేశ్ తాలూకు ఎర్రచందనం దొరికినా కానీ మనకి ఆ స్టేట్ మనకు తిరిగి అప్పగించేస్తుంది. అది ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇనిషియేటివ్. సో దాని ద్వారా ఎస్పీ గారు తన టాస్క్ ఫోర్స్ నిపించి ఎంతమందిని సార్ మన గివ్ ద డీటెయిల్స్ లేదు అంటే మిగతా రాష్ట్రాల్లో ఎంత పట్టుకున్నాం ఒక కిన్ని కేసులు క్లోజ్ టు రీసెంట్గా సార్ గుజరాత్ రాష్ట్రము, తర్వాత ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి దాదాపుగా ఈచ్ రాష్ట్రం నుండి 4 to 5 tons ఆఫ్ ఎర్రచందనాన్ని మనం సీజ్ చేసి మళ్ళీ వెనక్కి తీసుకురావడం జరిగింది సార్. దాదాపు ఒక 30-40 crores ఉంటుంది కదా, 25 to 30 crores. 25-30 crores ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం 149 persons అదర్ స్టేట్ అఫెండర్స్ అందరినీ కూడా ఎన్బిడబ్ల్యూసీ ఎగ్జిక్యూట్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది సార్. తర్వాత ఈ మధ్యకాలంలో మనం టాస్క్ ఫోర్స్లో 83% కన్విక్షన్ని మనం రీచ్ అవ్వడం జరిగింది సార్. అలాగే ప్రత్యేకించి ఉమ్మడి కడప జిల్లా ముఖ్యంగా 2-3 జోన్స్లో చాలా విపరీతంగా జరుగుతుంది. అంటే అది చాలా అసలు విలువైన వుడ్, అది అసలు ఆ సిస్టమ్ అంతా ఆ అడవికి చాలా అవసరం. అది ఒకటి నేను గవర్నమెంట్తో మన డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులతో కూడా చెప్పింది ఏంటంటే, మొన్న రివ్యూ మీటింగ్లో కూడా ప్రత్యేకించి పేషి నుంచి నేను మాట్లాడుతుంది, ఎర్రచందనం ఏదన్నా సరే మిగతా అవసరాలకు కావాలంటే తోటల్లో పెంచుకోవచ్చు, ఫామ్స్లో పెంచుకోవచ్చు, మేబీ అది వాళ్ళు వాడుకోవచ్చే. కానీ ఇది మటుకు ఈ అడవులకే పరిమితమైన వాళ్ళు, ఎందుకంటే ఈ ఎకో సిస్టమ్ని, ఈ బయోడైవర్సిటీని కాపాడేది మొక్క. సో అందుకని దీని మీద ప్రత్యేకించి మేము శ్రద్ధ తీసుకుంటా ఉన్నాం.
ఈ ప్రత్యేకించి ఈ మీడియా మీకు ఈ మీడియా సమావేశం నుంచి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే టు ఆల్ ద రెడ్ స్టాండర్డ్ స్మగ్లర్స్, నలుగురిని కింగ్ పిన్స్ని ఐడెంటిఫై చేశారు. ఇట్స్ వాళ్ళని ఎలా పట్టుకోవాలి, ఏం తీసుకురావాలంటే దాని మీద చెప్పే కాదు కాబట్టి అవి టాస్క్ ఫోర్స్ కానీ స్టేట్ పోలీస్ అండ్ విత్ హెల్ప్ ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దాన్ని తీసుకెళ్తారు ముందుకి. కానీ రెడ్ శాండర్స్ ఇది వెంకటేశ్వర స్వామి గాయం నుంచి పుట్టిన చెట్టు. ఇది సెంటిమెంట్గా దయచేసి దీన్ని శేషాచలం అడుగుల్లో ఎర్రచందనాన్ని దయచేసి ఎవరు కొనగలరు. దట్స్ మై ఫస్ట్ అప్పీల్. 2, ఎవరైనా సరే ఉపాధి లేక మీకు ఏదైనా కొట్టేస్తుంటే కన్సర్న్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి, లేదా కన్సర్న్ లీడర్స్ దగ్గరికి వెళ్ళండి. స్థానికంగా ఇక్కడ ఎవరన్నా కూర్చోబెట్టి సహాయపడి దానికి ఏదైనా ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ చేస్తాం తప్ప దయచేసి మీరు ఎర్రచందనం చెట్లలో నరికివేతలు మీరు పాల్గొనకండి. అలాగే మిగతా రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తాం, తమిళనాడులో కానీ మిగతా చోట్ల నుంచి కానీ. ఆ క్యాంపెయిన్లో కూడా దయచేసి మీరు ఇక్కడికి వచ్చి దీన్ని మీరు కేసులో ఇరుకోవద్దు. అది చాలా ఫామ్గా చెప్తా ఉన్నాం. ఎడ్యుకేట్ చేస్తున్నాం, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉన్నాం. ఇవన్నీ అలాగే నేను అడుగుతున్నా, ఇట్స్ ఆల్సో క్రియేట్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్. అది ఎలా చేస్తున్నారంటే వీళ్ళు నరికి దొంగలు తీసుకెళ్ళిపోతున్నప్పుడు వీళ్ళని ఆపాలనుకున్నప్పుడు వీళ్ళు లైసెన్స్ ప్లేట్ లేని కార్లు కావచ్చు, లేదంటే అసలు ఇంజిన్లో కూడా చాసిస్ మీద నెంబర్లు చెడిపేసి దొంగతనం చేసిన కార్లు, అది ఒక చాలా క్రమబద్ధీకరణతో జరుగుతుంది, చాలా మెథాడికల్గా జరుగుతుంది. సో వీళ్ళకి మేమేం చేసుకున్నామంటే వన్ సింపుల్ వార్నింగ్ అందరికీ ఇస్తుంది, ముఖ్యంగా రెడ్ శాండర్స్ అందరికీ కూడా. రెడ్ శాండర్స్ని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో, మీరు స్మగ్లర్స్ కావచ్చు, కొట్టేసే వాళ్ళు కావచ్చు, కింగ్ పిన్స్ కావచ్చు, ఇట్స్ ఎ వెరీ ఫర్మ్ వార్నింగ్ టు యూ ఆల్. ఆపరేషన్ కగార్ లాంటిది ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీజంనే హ్యాండిల్ చేయగలిగినప్పుడు ఈ కంట్రీ, ఒక ఐడియాలజికల్ బేస్డ్ ఉన్న వాళ్లే కూర్చోబెట్టి కష్టమైపోతున్న లొంగిపోతున్నప్పుడు మిమ్మల్ని తాట తీసి కూర్చోబెట్టేస్తాం స్మగ్లర్లు అందరినీ. ఇట్స్ జస్ట్ ఎ పొలిటికల్ విల్ అంతే. మీరు కనుక ఇదే పనిగా చేస్తే 6 to 9 months ఆర్ 1 year అదే పని ఆపరేషన్ పెడతాం మీ అందరికీ. మీరు స్వచ్ఛందంగా ఆపారా మంచిది, మీరు ఆపలేదా ఒక 1 year 1.5 year ప్రత్యేకమైన స్పెషల్ జోన్, స్పెషల్ ఆపరేషన్ క్రియేట్ చేసి మళ్ళీ ఇంకా రెడ్ శాండర్స్ ఎవడన్నా తిరగాలి చెట్టు కొట్టాలంటే కూడా భయపెట్టే స్థితికి మేము తీసుకొస్తాం. మేజర్ మీకు ఒక యాక్ట్ ఉంది, ఎవరన్నా సరే రెడ్ శాండర్స్ చెట్లు కొడితే వాళ్ళ ఆస్తులను కూడా సీజ్ చేయొచ్చు. ఆ అమెండ్మెంట్ ఆల్రెడీ చేస్తుంది ఫారెస్ట్ యాక్ట్లో. యూ హ్యావ్ టు బి వెరీ వెరీ క్లియర్ ఆన్ దట్. సో ప్రభుత్వం ఇంకా ఆలోచిస్తూ ఉంది, తటపాయిస్తుంది. ఇంకా ఆ తటపాయింపులు లేవు. మీకు వెరీ స్టర్న్గా వెరీ ఫర్మ్గా చెప్తున్నాం, రెడ్ శాండర్స్ స్మగ్లర్స్ అందరికీ కూడా, దాంట్లో పాల్గొనే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. సో మీ అందరూ కూడా మర్యాదగా మీరు వెనక్కి వెళ్ళిపోయి వేరే పనులు చూసుకుంటారా లేదా ఇవే చేస్తారనేది చాయిస్ ఇస్ యువర్స్. ఎందుకంటే వన్స్ మేము ఆపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు మటుకు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం, ఆల్రెడీ ఆయన స్టార్ట్ చేశారు. ఇవన్నీ కాకుండా మేము బోల్డ్గా నరికేస్తాం, మమ్మల్ని ఎవరు ఏం చేయరంటే ఇది ఒక ఎన్డీఏ గవర్నమెంట్, గుర్తుపెట్టుకోండి. ఇట్స్ అ టఫ్ గవర్నమెంట్. ప్రజల వెల్ఫేర్ ఎంత కోరుకుంటుందో, పర్యావరణాన్ని ప్రకృతిని మీరు విధ్వంసం చేసి ఎర్రచందనాన్ని అడ్డగోలుగా మీరు నరికేసి మీకు కనిపించేది ఈరోజు వెళ్ళి చూస్తున్న 1,60,000 ఎర్రచందనం చెట్లు నరికేసి ఎన్ని వేల కోట్లు డబ్బులు చేసుకున్నారు. ఎవరిని మేము వదలం. ఇది మేము ఛాలెంజ్గా మీరు తీసుకొని మీరు చేస్తారంటే సంతోషంగా తీసుకోండి, ఆ కాన్సిక్వెన్స్ మీరు ఫేస్ చేద్దరుగా. ఇది చెప్పడానికి మీ అందరికీ పాత్రికేయ సోదరులందరికీ తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. జై హింద్. సార్ కోర్ట్స్ ద్వారానా? సార్ కోర్ట్స్ ద్వారా అన్ని పనిష్మెంట్స్ ఉన్నాయి సార్ క్లియర్గా. నేను అనేది అంటే ఫస్ట్ ప్రైమరీగా ఏం చేయాలి సార్, ద బిగ్గెస్ట్ థింగ్ ఇస్ మన ఇంట్లో మన పెరట్లో నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ముందు మన పెరట్ని మన బార్డర్స్ని రక్షించుకోవాలి. ఫస్ట్ వెళ్ళిపోయిన తర్వాత పోర్ట్లు వెళ్ళకముందు మన కంట్రోల్లో ఉండగా మనం ఆపడం ఫస్ట్ ప్రయారిటీ కింద పెట్టాను. అదే మీరన్న మాట డిస్కషన్కి వచ్చింది. వేరే స్టేట్లతో మాట్లాడటం, నేను కర్ణాటక వెళ్ళి మాట్లాడగలను, తమిళనాడుతో వెళ్ళి మాట్లాడగలను, లేదంటే ఎస్పీ గారు మన టాస్క్ ఫోర్స్ వాళ్ళు వెళ్ళి గుజరాత్ నుంచి పట్టుకొచ్చారు, సీజ్ చేసి ఢిల్లీ నుంచి సీజ్ చేశారు, ఇవన్నీ చేయొచ్చు. కానీ వాటన్నిటికంటే ముందు అసలు ఇక్కడి నుంచి ఒక మొక్క కూడా కొట్టకుండా ఉంది. ఎందుకంటే రాజస్థాన్లో వైష్ణవైట్స్ ఒక చెట్టు కొడితే దానికి ఒక యుద్ధాలు జరిగినాయి. సో అలాంటి నేను కోరుకున్న స్థానికంగా శేషాచలం అడవుల్ని
మనకి వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా మీరు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్క చెట్టును కూడా కొట్టకుండా చూసుకోవాలి. నిజంగా అది మీ భవిష్యత్తులో ఫర్నిచర్కి ఏదైనా కావాలనుకున్నప్పుడు చాలా చోట్ల ఫామ్స్లు పెరుగుతున్నాయి. దయచేసి మీరు దాన్ని పెంపొందించేలా చూసుకోండి తప్ప దయచేసి శేషాచలం అడవుల్లో ఉన్న ఎర్రచందనాన్ని దయచేసి ఎవరు కొనొద్దు. దయచేసి దాన్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సార్. అన్నీ ఉన్నాయి సార్. మోంతా తుఫాను సమయంలో అధికార యంత్రాంగం చక్కగా పనిచేసి ప్రాణ ఆస్తి నష్టాన్ని నివారించిందని అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అమలాపురం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తుఫాను కారణంగా జిల్లాలో జరిగిన పంట నష్టాలపై నివేదిక రూపొందించామని అచ్చెన్నా వెల్లడించారు. నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని చెప్పారు. త్వరలోనే వరి, ఉద్యాన పంటలు నష్టపోయిన రైతులకు పెట్టుబడి సాయం అందిస్తామన్నారు. తుఫాన్లో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు సమర్థవంతంగా ఈ జిల్లాలో పనిచేసి ఎక్కడ కూడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా సమర్థవంతంగా పనిచేశారు. మన జిల్లాలో తీరం దాటింది కాబట్టి మత్స్యకారులందరికీ కూడా 50 కేజీల చొప్పున బియ్యం, నిత్యావసర సరుకులు ఇచ్చాం. మిగతా జిల్లాలో అయితే ఎవరైతే బోటుండి వేటకెళ్లేదో వాళ్ళకి 50 కేజీలు ఇచ్చారు. అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇక ఈ జిల్లా వ్యవసాయం, హార్టికల్చర్ ఎక్కువగా ఉంది కాబట్టి సమగ్రంగా సర్వే జరిపించాం. నిన్నటి వరకు సమయం ఇచ్చాం. ప్రతి గ్రామానికి, ప్రతి రైతు దగ్గరికి వెళ్లి ఏవైతే మొన్న తుఫాన్లో నష్టం జరిగిందో అంచనాలన్నీ కూడా వేసి ప్రభుత్వానికి నిన్న సాయంత్రానికే సమర్పించారు. ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపించి వారి సహకారం కూడా తీసుకుని ఈరోజు నష్టపరిహారం ఇవ్వడానికి కూడా డెసిషన్ తీసుకున్నాం. పోలవరం ప్రాజెక్టును అథారిటీ అధికారులు సందర్శించారు. పోలవరం ప్రాజెక్టును అథారిటీ సీఈఓ అతుల్ జైన్, సభ్య కార్యదర్శి రఘురాం, సీఈ వెంకట సుబ్బయ్య, డిప్యూటీ డైరెక్టర్స్ శంకర్, ప్రసాద్, ప్రవీణ్ ప్రాజెక్టును పరిశీలించారు. ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 2 డయాఫ్రామ్ వాల్స్ ను పీపీఏ బృందం సందర్శించి వాటి నిర్మాణ తీరును పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అథారిటీ ప్రతినిధులు జలవనరుల శాఖ, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో జలవనరుల శాఖ ఈఎస్సీ నరసింహమూర్తి, క్వాలిటీ కంట్రోల్ సీఈ శేషుబాబు, నిర్మాణ సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సతీష్ బాబు, జనరల్ మేనేజర్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఫిట్ ఇండియా సైక్లోథాన్ను నిర్వహించారు. కలెక్టర్ నాగరాణి జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ర్యాలీలో ఏపీ ఐఏసీ చైర్మన్ మంతెన రామరాజు, జిల్లా ఎస్పీ, పలువురు అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. విష్ణు కాలేజ్ నుంచి జువ్వలపాలెం అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు 5 కిలోమీటర్ల మేర సైకిల్ ర్యాలీ కొనసాగింది. సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ నడక, సైకిలింగ్, యోగాకు కొంత సమయం కేటాయించాలని కలెక్టర్ తెలిపారు. అల్లూరి జిల్లాలో రాష్ట్ర స్థాయి విలువిద్యా పోటీలను కలెక్టర్ దినేష్ కుమార్ ప్రారంభించారు. పాడేరు జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో 3 రోజుల పాటు పోటీలు జరగనున్నాయి. అండర్ 14, అండర్ 17, అండర్ 19 విభాగాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 670 మంది విద్యార్థులు విలువిద్యా క్రీడల్లో పాల్గొన్నారు. 50 మంది పీఈటీలు, ఇతర ఉపాధ్యాయులు 50 మంది విల్లు విద్యా పోటీలకు సేవలందిస్తున్నట్లు జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి సూరిబాబు వెల్లడించారు. విల్లు విద్యా పోటీలు నిర్వహించడానికి సహకరించిన మంత్రి లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. మొదటి రాష్ట్రస్థాయి ఆర్చరీ క్రీడా పోటీలు. ఇది అండర్ 14, 17, 19 విభాగాల్లో ఈ పోటీలు నిర్వహిస్తున్నాం. కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు ప్రత్యేకించి ఈ క్రీడను అల్లూరి సీతారామరాజు జిల్లాకు పెట్టినట్లయితే చాలా బాగుండేది. అంటే స్థానిక గిరిజనులు వాడేటువంటి ఆయుధాలు ఆర్చరీ, అదేవిధంగా అల్లూరి సీతారామరాజు యొక్క ఆయుధం ఆర్చరీ. కాబట్టి ఈ క్రీడను మన అల్లూరి సీతారామరాజు జిల్లాకి ఇస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఇక్కడ నిర్వహించారు. అంటే ఉమ్మడి జిల్లాలో సార్ 13 జిల్లాల నుంచి దీన్ని మరి నిర్వహిస్తున్నాం. 3 రౌండ్లు దీన్ని పోటీలు ఉంటాయి సార్. ఒకటి ఇండియన్ రౌండ్, కాంపౌండ్ రౌండ్ అండ్ రికర్వ్లు ఉంటాయి సార్. సో ఈ విధంగా ఈ యొక్క పోటీలు ఉంటుంది. స్పోర్ట్స్ కోట మీద ఇంచుమించు ఒక 8 మంది వరకు స్పోర్ట్స్ కోట కూడా దీనికి సాధించి ఉద్యోగం సాధించి ఉన్నారు. కాబట్టి ఉద్యోగ అవకాశాలు కూడా చాలా బాగున్నాయి. అండర్ 14, 17 బాయ్స్ అండ్ గర్ల్స్ కి నేషనల్స్ రాంచీలో ఉంటుంది. అండర్ 17 బాయ్స్ అండ్ గర్ల్స్ నాగపూర్ లో ఉంటుంది. అండర్ 19 బాయ్స్ అండ్ గర్ల్స్ మణిపూర్ లోని ఇంపల్లో ఉంటుంది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ చంద్రబాబు ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రజలకు మరింత సేవ చేసే శక్తిని, సంపూర్ణ ఆరోగ్యాన్ని, సుఖ సంతోషాలను రేవంత్ రెడ్డికి అందించాలని పవన్ కళ్యాణ్, లోకేష్ ఆకాంక్షించారు. మధ్యప్రదేశ్లోని ఓ పాఠశాలలో విద్యార్థులకు న్యూస్ పేపర్లో మధ్యాహ్న భోజనం వడ్డించడంపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విస్మయం వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో ఓ పోస్టు పెట్టిన ఆయన దృశ్యాలను కూడా ట్యాగ్ చేశారు. ఆ దృశ్యాలను చూసి తన హృదయం తల్లడిల్లిపోయినట్లు పేర్కొన్నారు. విద్యార్థులపైనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉందన్న రాహుల్ అలాంటి వారికి కనీస గౌరవం దక్కటం లేదని విచారం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్లో అభివృద్ధి అంతా భ్రమే అని, వ్యవస్థలను తమ గుప్పిట్లో పెట్టుకుని బీజేపీ అధికారంలోకి వస్తోందని ఆరోపించారు. ఇలాంటి దుర్భర పరిస్థితిలో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నందుకు అధికార బీజేపీ నేతలు సిగ్గుపడాలన్నారు. ష్యోపూర్ జిల్లాలోని ఓ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం న్యూస్ పేపర్లో వడ్డించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ వ్యవహారంపై స్పందించిన విద్యాశాఖ అధికారులు ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్పై వేటు వేశారు. బీహార్ తొలి విడత ఎన్నికల్లో 65.08% పోలింగ్ నమోదైంది. ఈ మేరకు ఎన్నికల సంఘం ఓ ప్రకటన విడుదల చేసింది. 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోక్సభ ఎన్నికల్లో పోలైన ఓట్ల శాతం కంటే ఇది ఎక్కువ. 2020 బీహార్ అసెంబ్లీకి జరిగిన తొలి దశ ఎన్నికల్లో 57.29%, 2024 సార్వత్రిక ఎన్నికల్లో 56.28% పోలింగ్ నమోదైంది. బీహార్లో మొత్తం 243 స్థానాలు ఉండగా ఈ నెల 6న 18 జిల్లాల పరిధిలోని 121 నియోజకవర్గాల్లో తొలి దశ పోలింగ్ జరిగింది. ఈ నెల 11న 122 స్థానాలకు రెండో విడత పోలింగ్ జరగనుంది. ఈ నెల 14న ఫలితాలు వెలువడనున్నాయి. బీహార్లో ఆర్జేడీ అధికారంలోకి వస్తే మళ్లీ తుపాకుల రాజ్యం వస్తుందని ప్రజలు భయపడుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అందుకే వారికి ఓటు వేయటం లేదని చెప్పారు. సీతామర్హి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని ఆర్జేడీ, కాంగ్రెస్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బీహార్ యువతకు విద్య, క్రీడా వంటి రంగాల్లో మెరుగైన సౌకర్యాలను ఎన్డీఏ సర్కార్ అందిస్తుందన్నారు. అందుకు విరుద్ధంగా యువతను రౌడీలు, దోపిడీదారులుగా మార్చాలని ఆర్జేడీ కోరుకుంటోందని ఆరోపించారు. కాంగ్రెస్ ఆర్జేడీ పాలనలో కేంద్రం రూపాయి ఇస్తే ప్రజలకు 15 పైసలే అందేవని మండిపడ్డారు. ఈ దోపిడీకి కారణమెవరో అందరికీ తెలుసని దుయ్యబట్టారు. మొదటి విడత పోలింగ్లో ప్రజలు ఎన్డీఏ వైపు ఉన్నారని, బీహార్కు అవినీతి, తుపాకుల ప్రభుత్వం అక్కర్లేదంటూ ప్రధాని అన్నారు. यहाँ फैशन है ना, कट्टा लेकर के आ जाते हैं, फिर बोलते हैं हैंड्स अप, यही है ना। अब बिहार में उनके लिए जगह नहीं है। अब तो बिहार में स्टार्टअप के सपने देखने वाले चाहिए, हैंड्स अप वाले नहीं चाहिए हमें। हम बच्चों के हाथ में किताबें, कंप्यूटर, लैपटॉप दे रहे हैं। हमारे बच्चे खेल में आगे बढ़े, इसलिए हम उन्हें बैट दे रहे हैं, हॉकी स्टिक दे रहे हैं, फुटबॉल दे रहे हैं, वॉलीबॉल दे रहे हैं। लेकिन आरजेडी के लोग बिहार के युवाओं को कट्टा और दूनाली देने की बात कर रहे हैं। ये लोग खुद के बच्चों को मंत्री बनाना चाहते हैं। बेटा हो, बेटी, कोई सांसद बने, कोई एमएलए बने, कोई मंत्री बने, कोई मुख्यमंत्री बने, अपने संतानों के लिए तो वो ये सपने देखते हैं। और आप सभी के बच्चों को रंगदार बनाना चाहते हैं, रंगदार बनाने। బీహార్లోని సీమాంచల్ ప్రాంతాన్ని చొరబాటుదారులకు నిలయంగా మార్చేందుకు ఆర్జేడీ, కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోపించారు. పూర్నియా, కటిహార్ జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన బీహార్ ఈశాన్య ప్రాంతాన్ని చొరబాటుదారుల స్థావరంగా మార్చేందుకు రాహుల్ గాంధీ, తేజస్వీ యాదవ్ దృఢ సంకల్పంతో ఉన్నారని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం నితీష్ కుమార్ ఉండగా అది ఎప్పటికీ సాధ్యం కాదన్నారు. లాలూ ప్రసాద్ హయాంలో రైల్వేలకు తీసుకొచ్చిన లాభాలను మోదీ 7 జన్మలెత్తినా తీసుకురాలేరంటూ తేజస్వీ యాదవ్ చేసిన విమర్శలకు అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. తేజస్వీ చెప్పింది నిజమేనని, 7 జన్మలెత్తినా లాలూ మాదిరిగా మోదీ కుంభకోణాలు చేయలేరంటూ ఎద్దేవా చేశారు. బీహార్లో 160 సీట్లు గెలుచుకుని అఖండ మెజార్టీతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని కేంద్ర మంత్రి అమిత్ షా జోస్యం చెప్పారు. राहुल के लिए घुसपैठिए वोट बैंक है, वो उनसे डरते हैं, वो उनको बचाने के लिए घुसपैठिया बचाओ यात्रा निकालते, मगर हम उनकी वोट बैंक से नहीं डरते हैं। हम हर घुसपैठिए को
चुन चुन कर भारत के बाहर निकालने का काम भारतीय जनता पार्टी करेगी। ఏపీలో కూటమి సర్కారుకు వచ్చిన మ్యాజిక్ ఫిగర్ బీహార్లో కూడా రావాలని మంత్రి లోకేష్ ఆకాంక్షించారు. ఎన్నికల ప్రచారం కోసం లోకేష్ బీహార్ రాజధాని పట్నాకు వెళ్లారు. అక్కడ లోకేష్ కు బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. లోకేష్ వెంట టీడీపీ ఎంపీలు కూడా ఉన్నారు. కాసేపట్లో బీహార్ పారిశ్రామికవేత్తలు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో లోకేష్ సమావేశం కానున్నారు. As an Indian, I'm here. I believe in the leadership of the Honorable Prime Minister. Right person, right place, right time to lead the nation. दिल्ली में प्रधानमंत्री साहब है और राष्ट्र में नीतीश जी है. जो आंध्र राष्ट्र में डबल इंजन सरकार जैसे हम काम करके आगे जा रहे हैं. एज एन इंडियन मेरा रिस्पॉन्सिबिलिटी है कि वही मैजिक फिर एक बार बिहार में भी होने का है. हमने 94% सीट्स जीते आंध्र राष्ट्र में. वही मैजिक फिर बिहार में जीतने का है. विकसित भारत का विजन है, उसमें बिहार का भी रोल बहुत है और हम सब मिलके बिहार में फिर एनडीए जीत के लिए काम करने के लिए आए. धन्यवाद. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో జంగల్ రాజ్, అక్రమ చొరబాట్ల అంశాలను ప్రధాని మోదీ పదే పదే ప్రస్తావిస్తుండటంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రంగా తప్పుపట్టారు. 20 ఏళ్లుగా బీహార్లో అధికారంలో ఉన్న ఎన్డీఏ ఎందుకు జంగల్ రాజును అంతం చేయలేకపోయిందని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ముఖాముఖిలో ఖర్గే ప్రశ్నించారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే చొరబాటుదారులను దేశం నుంచి పంపేస్తామంటున్న ఎన్డీఏ నేతలు ఈ 20 ఏళ్లలో ఆ పని ఎందుకు చేయలేకపోయారని నిలదీశారు. ఎన్డీఏ నేతలు ప్రస్తావిస్తున్న అంశాలు ఖచ్చితంగా డబుల్ ఇంజన్ సర్కార్ వైఫల్యమని ఖర్గే విమర్శించారు. కాంగ్రెస్ ఆర్జేడీ సారథ్యంలోని మహాగఠబంధన్ ప్రజలపై విశ్వాసంతోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడుతోందని ఖర్గే చెప్పారు. विश्वास रखते हैं. मुझे मालूम नहीं उनके आंकड़े कहां से मिलते. इससे पहले भी वो ऐसा ही बोलते थे. इस बार 400 पार, ये सारी चीजें बोलते थे. लेकिन हमारे पास हमारा भरोसा, जनता के ऊपर हमारा भरोसा है और जनता ने जो निर्णय लेगा वो न्यायपूर्ण निर्णय लेगा. जंगल राज ये बातें सब पुरानी है. अगर ये 20 साल में जंगल राज को खत्म क्यों नहीं किए, घुसपैठियों को क्यों नहीं निकाले, तो ये तो सेंट्रल गवर्नमेंट की फेल्यूर है. పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు పార్లమెంటు సమావేశాలు నిర్వహించేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపినట్లు చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేలా ప్రజల ఆకాంక్షల మేరకు పార్లమెంటు శీతాకాల సమావేశాలు నిర్మాణాత్మకంగా, అర్థవంతంగా జరుగుతాయని ఆశిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. రాజకీయం, కుటుంబం తనకు వేర్వేరు అని ఎన్సీపీ ఎస్పీ అధినేత శరద్ పవార్ అన్నారు. మహారాష్ట్రలోని పూణేలో ఓ భూ కేటాయింపు వ్యవహారంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కుమారుడు, మనవడు పార్థ్ పవార్ పై వచ్చిన ఆరోపణలపై ఈ మేరకు సమాధానమిచ్చారు. పార్థ్ పవార్ పై ఇప్పటి వరకు ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని మీడియా ప్రశ్నించగా అది సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మాత్రమే చెప్పగలరని పేర్కొన్నారు. పార్థ్ పవార్ ఎలాంటి తప్పు చేసి ఉండరని, ఇంతకుముందు తన కుమార్తె సుప్రియా సూలే చెప్పడం అది ఆమె వ్యక్తిగత అభిప్రాయమని సీనియర్ పవార్ చెప్పారు. అజిత్ పవార్ కుమారుడు పార్థ్ పవార్తో సంబంధం ఉన్న సంస్థకు ముండువాలో 1800 కోట్ల విలువైన భూమిని కేవలం 300 కోట్లకే కేటాయించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై దర్యాప్తునకు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఇప్పటికే విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. నెల రోజుల్లో కమిటీ నివేదిక సమర్పించనుంది. దేశంలోని అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన ఢిల్లీ ఎయిర్పోర్టులో తలెత్తిన సాంకేతిక సమస్య పరిష్కారం కావడంతో విమాన రాకపోకలు తిరిగి సాధారణ స్థితికి చేరుకున్నాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ప్రణాళికలు సహకరించే ఆటోమేటిక్ మెసేజ్ స్విచ్చింగ్ సిస్టమ్ ఏఎంఎస్ఎస్లో నిన్న సాయంత్రం తలెత్తిన సాంకేతిక సమస్య దాదాపు 15 గంటల పాటు కొనసాగింది. ఫలితంగా 800కు పైగా విమానాలు ఆలస్యం కాగా కొన్ని సర్వీసులు రద్దయ్యాయి. శుక్రవారం ఉదయం 5 గంటల 45 నిమిషాలకు సాంకేతిక సమస్య తలెత్తింది. ఆటోమేటిక్ సిస్టంలో సమస్యతో అదనపు సిబ్బందిని మోహరించిన విమానాశ్రయ అధికారులు మాన్యువల్ పద్ధతిలో విమాన రాకపోకలను నియంత్రించారు. ఏఎంఎస్ఎస్ సాంకేతిక సమస్యను పరిష్కరించినట్లు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐ శుక్రవారం రాత్రి 9 గంటలకు ప్రకటించింది. ఇవాళ ఉదయం కూడా 200కు పైగా విమానాలు ఆలస్యమైనట్లు ఫ్లైట్ రాడార్.com తెలిపింది. అయితే ఆలస్యానికి ఏఎంఎస్ఎస్లో సాంకేతిక లోపం కారణమా, మరో కారణమా వెల్లడించలేదు. సర్వీసులను సాధారణ స్థితికి తెస్తున్నట్లు ఇండిగో ఎయిర్లైన్స్ ఉదయం ప్రకటించింది. కొన్ని విమానాల రాకపోకల సమయాలను కొంత సర్దుబాటు చేసినట్లు పేర్కొంది. ఢిల్లీ విమానాశ్రయంలో సాంకేతిక సమస్యలపై దృష్టి సారించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నిన్న రాత్రి 7 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఏటీసీలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. తన మాల్దీవుల పర్యటన కూడా రద్దు చేసుకున్నారు.
పహల్గాంలో భౌగోళిక పరిస్థితులను ఉగ్రవాదులు ఆసరాగా చేసుకుని దాడి చేసిన నేపథ్యంలో మరోసారి ఆ తరహా ఘటనలు పునరావృతం కాకుండా సైన్యం చర్యలు తీసుకుంటోంది. ముప్పు తలెత్తినప్పుడు ప్రాంతమేదైనా దళాలను వేగంగా అక్కడకు పంపేందుకు అత్యాధునిక వాహనాలను సిద్ధం చేసింది. నిమిషాల వ్యవధిలో భద్రతా దళాలు ఘటనాస్థలికి చేరుకుని ముష్కర్లను మట్టుబెట్టేలా శిక్షణ ఇస్తోంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత అన్ని రకాల భూభాగాల్లో వేగంగా ఆపరేషన్లు చేపట్టేందుకు సైన్యం సన్నద్దమవుతోంది. కొండ ప్రాంతమైన, మంచు ప్రాంతమైన, ఎడారి ప్రదేశమైన, దట్టమైన చెట్లతో నిండిన ప్రదేశమైన వేగంగా దళాలను అక్కడకు పంపేందుకు టాక్టికల్ వాహనాలను సిద్ధం చేసింది. ఏదైనా ప్రాంతానికి సైన్యాన్ని అత్యవసరంగా పంపాల్సి వస్తే వాటి ద్వారా వేగంగా చేరవేయొచ్చని ఆర్మీ తెలిపింది. గుహలు వంటి ప్రదేశాల్లో సైనికులు వేగంగా ఆపరేషన్లు చేపట్టేందుకు శిక్షణ ఇస్తోంది. అత్యాధునిక ఆయుధాలతో భద్రతా దళాలు నిర్వహిస్తున్న డ్రిల్స్ కు సంబంధించిన దృశ్యాలను సైన్యం విడుదల చేసింది. అత్యాధునిక ఆయుధాలు చేపట్టిన భద్రతా దళాలు భవిష్యత్తులో ఎదురయ్యే ఎలాంటి ముప్పునైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారని సైన్యం తెలిపింది. అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్న ప్రాంతంలో సైనికులు కదులుతున్న దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. ఆపరేషన్ సుదర్శన చక్ర పేరుతో రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తున్న భారత్ దేశంలోని కఠిన భూభాగాల్లో దాడులను తిప్పికొట్టేందుకు ఈ చర్యలు తీసుకుంటోంది. అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ CIA మాజీ అధికారి రిచర్డ్ బార్లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీపై సంచలన ఆరోపణలు చేశారు. పాకిస్తాన్లోని కహుతా న్యూక్లియర్ సెంటర్పై భారత్ ఇజ్రాయెల్ కోవర్ట్ ఆపరేషన్కు ఇందిరాగాంధీ అంగీకరించి ఉంటే ఎన్నో సమస్యలు పరిష్కారం అయ్యేవన్నారు. 1982 నుంచి 1985 మధ్యలో అమెరికాలో ప్రభుత్వ సేవలకు దూరంగా ఉన్న రిచర్డ్ బార్లో ఆ సమయంలో పాక్ న్యూక్లియర్ సెంటర్పై ఇజ్రాయెల్ భారత్ ప్రణాళిక గురించి విన్నట్లు చెప్పారు. పాకిస్తాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయకుండా వాటిని ఇతర దేశాలకు అందించకుండా చూసేందుకు ఈ దాడి చేయాలని ప్రతిపాదనలు చేసుకున్నాయని కొన్ని నివేదికల ద్వారా తెలిసిందన్నారు. ఇందిరాగాంధీ ప్రభుత్వం ఆ ప్రణాళికను తిరస్కరించడం సరైన నిర్ణయం కాదని పేర్కొన్నారు. అప్పుడు అమెరికాలో అధికారంలో ఉన్న రొనాల్డ్ రీగన్ కూడా ఈ ప్రణాళికను బలంగా తిరస్కరించేవారేమోనని అభిప్రాయం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య శాంతి చర్చలు మరోసారి విఫలమయ్యాయి. ఇస్తాంబుల్లో 2 రోజుల పాటు జరిగిన 3వ విడత చర్చలు ఎలాంటి పురోగతి లేకుండానే ముగిశాయి. పాక్ బాధ్యతారాహిత్యమైన వైఖరి కారణంగానే శాంతి చర్చలు అర్ధాంతరంగా ముగిసినట్లు ఆఫ్ఘనిస్తాన్ ఆరోపించింది. ఈ మేరకు తాలిబాన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ఎక్స్లో ఓ పోస్టు పెట్టారు. పాక్తో నిర్మాణాత్మక చర్చలు జరుగుతాయని ఆశించామని, అయితే భద్రతా ప్రమాణాల విషయంలో ఇస్లామాబాద్ మొండిగా వ్యవహరించిందని మండిపడ్డారు. ఆఫ్ఘాన్ భూమిని ఏ దేశానికి వ్యతిరేకంగా ఉపయోగించబోమని పేర్కొన్నారు. దేశ సార్వభౌమత్వాన్ని రక్షించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నామన్నారు. అటు ఆఫ్ఘాన్ వ్యాఖ్యలను పాక్ తోసిపుచ్చింది. తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్పై చర్యలు తీసుకునే విషయంలో కాబూల్ రాతపూర్వకంగా హామీ ఇవ్వలేదని ఆరోపించింది. ఆఫ్ఘాన్తో కాల్పుల విరమణ కొనసాగుతుంది, కానీ తమపై దాడులకు పాల్పడితే ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని పాకిస్తాన్ హెచ్చరించింది. H-1B వీసా నిబంధనలను ఉల్లంఘిస్తున్న కంపెనీలపై అమెరికా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రాజెక్ట్ ఫైర్ వాల్లో భాగంగా 175 కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఈ మేరకు కార్మిక శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. అమెరికా పౌరులను కాదని విదేశీయులకు ఉద్యోగాలిస్తున్న కంపెనీలపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించింది. వీసాను దుర్వినియోగం చేస్తున్న కంపెనీలను జవాబుదారీ చేస్తామని స్పష్టం చేసింది. అమెరికన్లకు అన్యాయం జరుగుతుంటే తాము చూస్తూ ఊరుకోబోమని అమెరికా కార్మిక శాఖ తేల్చి చెప్పింది. విదేశీ కార్మికులతో ఉద్యోగాలు భర్తీ చేయకుండా చూడటమే లక్ష్యంగా ట్రంప్ సర్కార్ ప్రాజెక్ట్ ఫైర్ వాల్ ను ప్రవేశపెట్టింది. అయితే చాలా కంపెనీలు H-1B వీసాను దుర్వినియోగం చేస్తున్న విషయం తమ ఆడిట్లో తేలినట్లు కార్మిక శాఖ పేర్కొంది. ట్రంప్ నాయకత్వంలో అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగాలు మొదట అమెరికా పౌరులకే వచ్చేలా చూస్తామని పేర్కొంది.
భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి ఒహాయో గవర్నర్ ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయనకు మద్దతుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ పోస్టు పెట్టారు. వివేక్ రామస్వామి సంథింగ్ స్పెషల్ అంటూ ప్రశంసించారు. ద గ్రేట్ ఆఫ్ ఒహాయో గవర్నర్ పదవికి వివేక్ రామస్వామి పోటీ చేస్తున్నారని, తనకు ఆ ప్రాంతం అంటే చాలా ఇష్టమన్నారు. వివేక్ తనకు బాగా తెలుసని, అధ్యక్ష ఎన్నికల్లో తనతో పోటీకి సిద్ధమైనట్లు చెప్పారు. యువకుడైన వివేక్ తెలివైనవాడు, చాలా మంచి వ్యక్తి అని ట్రంప్ కొనియాడారు. వివేక్ అమెరికా అంటే ఇష్టమని, ఒహాయో తదుపరి గవర్నర్గా ఆ ప్రాంత ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తారని తనకు పూర్తి విశ్వాసం ఉందని ట్రంప్ పేర్కొన్నారు. వర్షం కారణంగా బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరగాల్సిన చివరి టీ20 మ్యాచ్ రద్దయింది. దీంతో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియా వర్షం పడే సమయానికి 4.5 ఓవర్లలో వికెట్లు కోల్పోకుండా 52 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 13 బంతుల్లో 23 పరుగులు, శుభ్మన్ గిల్ 16 బంతుల్లో 29 పరుగులు చేశాడు. 5 టీ20ల సిరీస్లో తొలి మ్యాచ్ కూడా వర్షం వల్ల రద్దయింది. రెండో మ్యాచ్లో ఆసీస్ గెలవగా తర్వాత పుంజుకున్న టీమిండియా 3-4 టీ20ల్లో విజయం సాధించింది. ఈ సిరీస్ విజయంతో 17 ఏళ్లుగా ఆస్ట్రేలియాలో టీ20 సిరీస్ ఓటమి లేకుండా భారత్ రికార్డు నిలుపుకుంది. తాజాంశం చూస్తున్నాం. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును కాశీబుగ్గ పిఎస్లో పోలీసులు 3 గంటలుగా ప్రశ్నిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అడిగి తెలుసుకుందాం. ఈశ్వర్, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు విచారణకు సంబంధించిన వివరాలేంటి? రాణి, ఉదయం 10:30 సమయంలో పలాస పోలీసులు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఇంటికి నివాసానికి వెళ్లి నోటీసులు జారీ చేశారు. ఈ రోజు ఎలాగైనా విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. దీంతో ఆయనకి ఆదేశించడంతో ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో పోలీస్ స్టేషన్ కు హాజరయ్యారు. వైకాపా కార్యకర్తలతో పాటు సీదిరి అప్పలరాజు వెళ్లడంతో సీదిరి అప్పలరాజు పలాస పోలీస్ స్టేషన్ లో విచారణ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మొత్తం మోహరింపు అయిపోయారు. మొత్తం వైకాపా కార్యకర్తలందరూ పోలీస్ సరౌండింగ్ అంతా మోహరించారు. అయితే కాశీబొగ్గ పోలీస్ స్టేషన్ లో పెద్ద ఎత్తున మోహరించడంతో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. సీదిరి అప్పలరాజుకు మాత్రం విచారణ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. రాణి, అంటే ఈశ్వర్, కేసు నమోదయ్యి గత ఏడాది జరిగింది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు ఆయన ఎన్నిసార్లు విచారణకు హాజరయ్యారు, ఏం చెప్తున్నారు? అది గత ఏడాది కేసు నమోదు అయిన వెంటనే దీని మీద ఒక విచారణ అయితే జరిగింది. తర్వాత ఇప్పుడు మళ్ళా అదే కేసుకు సంబంధించి, అంటే ప్రభుత్వం మీద అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో అలసలు చేశారు. దీంతో ఆ నేపథ్యం మీద విచారణకి, దానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ విచారణ ఈ రోజు చేస్తున్నారు. దానికి కంపల్సరీగా హాజరు కావమని ఈయనకి చెప్పారు. ఈయనతో పాటు ఇచ్చాపురం పోలీస్ స్టేషన్ లో ఈయన అనుచరులకు కూడా విచారణ జరుగుతుంది. రాణి, ధన్యవాదాలు ఈశ్వర్. మహారాష్ట్రకు చెందిన ఓ యువకుడి ఆటో లగ్జరీ కారును తలపిస్తోంది. వాహనంలో ఏర్పాటు చేసిన ఏసీ, డీజే, టీవీ, రంగురంగుల దీపాలు ప్రయాణికులను ఆకర్షిస్తున్నాయి. అమరావతిలోని బడ్నేరా ప్రాంతానికి చెందిన కృష్ణ మధుకర్ రోడ్గే మొదటి నుంచి అత్యంత ప్రత్యేకమైన ఆటోను కలిగి ఉండాలని కోరికగా పెట్టుకున్నారు. 2,85,000 రూపాయలతో కొత్త ఆటోను కొన్నారు. అందులో అదనపు సదుపాయాల కోసం మరో 3 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. 8వ తరగతి వరకు చదువుకున్న కృష్ణ పగలంతా గ్యాస్ డెలివరీ పనులు చేసి అర్ధరాత్రి వరకు ఆటో నడుపుతారు. సౌకర్యాలను సాకుగా చూపి ప్రయాణికుల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేయటం లేదు. అనారోగ్యంతో ఆసుపత్రులకు వెళ్లే వారి కోసం ఈ ఆటోలో బెడ్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. అలాంటి వారి నుంచి ఛార్జీలు తీసుకోవడం లేదు. స్థానికులు ఈ ఆటోను క్వీన్ ఆఫ్ విదర్భ అని పిలుస్తుంటారు. जिल्ह्यामध्ये कुठंही जातो आणि बाहेरगाव पण जातो.